స్థలం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల కాళ్ళ కింద, ఆ గిరిజన గూడాల కింద కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ సంపద ఉంది. కాబట్టి ఆ ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి దళారీ పాత్రను పోషించి వారు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతోటి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలను అక్కడి నుంచి గిండి వేయించి ఖాళీ చేయించి ఆ సంపదనందరినీ జిందాల్, మిట్టాల్, అదానీ, అంబానీ, ఇంకా స్వదేశీ, విదేశీ లాంటి అనేక కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడమే లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలి. అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీతోటి శాంతియుతమైన వాతావరణం నెలకొల్పి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించి వెంటనే వాటితో చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలను, గిరిజన బిడ్డలను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు నేను స్పష్టం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే మనం సమాజంలో డ్రగ్స్, ఇతర మత్తు పానీయాలను సప్లై చేస్తూ వాటికి అండగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ దేశభక్తులుగా కొనసాగుతున్నారు. లక్షల కోట్ల విలువ చేసే సంపదలను విదేశాలకు అమ్ముతున్నటువంటి రాజకీయ నాయకులు ఇవాళ దేశభక్తులుగా చలామణి అవుతున్నారు. లక్షల కోట్ల అవినీతి చేస్తూ అనేక రకాలుగా కుంభకోణాల్లో ఇరికిపోతున్నటువంటి వారు ఇవాళ దేశభక్తులుగా చలామణి అవుతున్నారు. కానీ దేశం కోసం, దేశ సంపద కోసం, జాతి సంపద కోసం తమ అమూల్యమైన ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వారేమో ఇవాళ దేశ ద్రోహులుగా పరిగణించి ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పౌరహక్కుల సంఘాల వారు, మేధావులందరూ ఈ దారుణమైన సంఘటనను వెంటనే ఖండించి వారు ఆదివాసీ బిడ్డలకు, గిరిజన బిడ్డలకు సంఘీభావంగా మద్దతుగా నిలవాలని భారతదేశ ప్రజలందరూ కూడా ఆదివాసీ బిడ్డల కోసం, మన మూలవాసులైన గిరిజన బిడ్డల కోసం అండగా నిలవాలని ఈరోజు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే కూడు గుడ్డ నీడ ఈ దేశంలో విముక్తి కావడానికి, నూతన ప్రజాస్వామిక విప్లవం విజయంతం కోసం ఇలా అనేక మంది విప్లవకారులు ఇలా ఈ దేశంలో చాలా పోరాటాలు, ఉద్యమాలు నిర్మిస్తున్నటువంటి చరిత్ర ఉంది. అయినా ఇలా దీన్ని అమిషకు ఇలా ఈ ప్రజా ఉద్యమాలు తన చెవిలో పట్టినటువంటి పరిస్థితిని కనుక మేము తీవ్రంగా దీన్ని ఆపరేషన్ కగారుని వెంటనే నింపివేయాలి. అక్కడ ఉన్నటువంటి బెటాలియన్ వెంటనే రిటర్న్ తీసుకురావాలని ఇలా ప్రజా ఉద్యమం దీన్ని ఏదైతే ఆపరేషన్ కగారుని నిలిపేసేంత వరకు ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తామని, అందులో భాగంగానే ఇలా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇలా పోస్టులు రామగుండం ప్రాంతంలో ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ నెల 8న ఇందిరా పార్కులో జరిగినటువంటి మహాధర్నానికి ఆపరేషన్ కగారు వ్యతిరేకంగా మహాధర్నా నిర్వహించబోతున్న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ దీనికి అధిక సంఖ్యలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు అందరూ దీన్ని విజయవంతం చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కమిటీ నుంచి మీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.